భద్రాద్రి జిల్లా నుంచి చూస్తే భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో పలు సమస్యలకు నిలయంగా మారిన కొత్తగూడెం ప్రభుత్వ సర్వే వైద్యశాల కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు కలెక్టర్. ఆసుపత్రి సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు అధికారులు. డ్రైనేజీ దుర్వాసనతో ఇబ్బందులు గురవుతున్న ప్రజలు. దీని గురించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భద్రాద్రి జిల్లాలో పలు సమస్యలు నిలయంగా మారిందంటున్నారు. వాటి పరిష్కారం ఎలా దొరుకుతుంది? వాటికి థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ప్రధాన తలమానికమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాల ఏదైతే ఉందో, ఈ యొక్క సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అక్కడికి వచ్చేటువంటి రోగులకు కొత్త రోగాలను తెచ్చిపెడుతుందని ఈ యొక్క ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు అక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగ్ పెచ్చులు ఊడి రోగుల మీద పడి ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని చెప్పేసి ఓ పక్కన వచ్చేటువంటి ప్రజలు రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆసుపత్రుల్లో చూసినట్టయితే మూత్రశాలలు కావచ్చు, మల విసర్జనశాలలు కావచ్చు, డోర్లు ఉన్నా కానీ వాటికి గడులు సరిగా లేక తాళ్లు పెట్టి కట్టుకొని వాళ్ళు కాలకృత్యములు తీర్చుకోవాల్సినటువంటి దీన దుస్థితి ఏర్పడింది. ఈ యొక్క ఆసుపత్రికి గత కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సందర్శించి అక్కడ అధికారులను తక్షణమే ఈ యొక్క సమస్యలకు నిలయమైనటువంటి ఈ ఆసుపత్రిని ఈ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే స్పందించి వాటికి తగినటువంటి ఏర్పాట్లు చేసి రోగులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి ఆదేశించినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి ఆసుపత్రి వైద్యులు ఎవరైతే ఉన్నారో ప్రధాన వైద్యులు వారు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ యొక్క రోగులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆసుపత్రికి రావాలంటే రోగులు తమ రోగానికి తోడు మరో రోగం తోడవుతుందని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రుల్లో ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా అక్కడికి వచ్చేటువంటి రోగులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కరెంటు సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్యాన్లు లేకపోవడం, వైర్లు ఎక్కడికక్కడ ఊడిపోయి ఆ యొక్క ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ వైర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితిని కూడా కనీసం తమకేమీ పట్టనట్టుగా ఈ యొక్క ప్రధాన వైద్యులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వచ్చేటువంటి రోగులు మనకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీనాథ్, అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదంటారా? అసలు ఎక్కడ ఉంది సమస్య శ్రీనివాస్? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ యొక్క మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ సిబ్బంది ఉంటారు, అలాగే పారిశుద్ధ్య సిబ్బంది ఉంటారు ఆసుపత్రిలో. ఆ యొక్క సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తాము విధుల్లో బిజీగా ఉండటం వల్ల ఇదంతా జరుగుతుందా, లేకపోతే విధుల్లో ఉన్నటువంటి డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితికి ఈ యొక్క దర్పణం అనుకోవచ్చా అనేది కూడా అక్కడికి వచ్చేటువంటి రోగులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ కనీసం ఫెనాయిల్ తోటి ఆ యొక్క బాత్రూమ్లు కావచ్చు, అలాగే మల విసర్జనశాలలు కావచ్చు, వీటికి కనీసము ఆ యొక్క శుభ్రత లేకపోవడం వల్ల ఆ యొక్క దుర్వాసన తోటి వచ్చేటువంటి ఆ యొక్క రోగులు ఎవరైతే ఉన్నారో వాటికి తోడు ఆ రోగాలకు తోడు మరో రోగం తోడవుతుందని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్కడ వైద్యులు నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా, అంటే కలెక్టర్ ప్రియాంక అలా గత కొద్ది రోజుల క్రితం వచ్చి ఈ యొక్క ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ యొక్క వైద్యులు నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఇకనైనా ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోకపోతే ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రోగులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.